మనం పోతున్నాం. బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ఎయిర్పోర్ట్ గురించి చెప్పామన్నమాట. గోవా ఎయిర్పోర్ట్ ఇప్పుడు లగేజ్ గాయ్స్, ఇది ఎయిర్పోర్ట్ లోపల. మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట. ఇది కొత్త ఎయిర్పోర్ట్. కలకల్లాడుతుంది షాపులతో, లైటింగ్స్ తోటి. మన హైదరాబాద్ నుంచి గోవాకి 1 అవర్ ఫ్లైట్ జర్నీ. సో యా, బయటికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. బయట ఎంట్రన్స్ ఇది. మన ఫ్లాగ్ బాగుంది కదా, నైస్, బ్యూటిఫుల్. గాయ్స్, మనం బయటకు వచ్చేసాం. బయట నుంచి ఇదనమాట. ఇక్కడ ఒక అబ్బాయి కూర్చుని గిటార్ వాయిస్తున్నాడు. ఇది బయట. వెల్కమ్ టు గోవా. సూపర్ ఉంది ఎయిర్పోర్ట్ అయితే, సీరియస్లీ. మనం ఇప్పుడు ట్యాక్సీ బుక్ చేసుకున్నాం. ట్యాక్సీ రెడీగా ఉందంట. మనకి స్లిప్ ఇచ్చారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం ట్యాక్సీ దగ్గరికి. ఈ 3 డేస్లో నేను ఏమేమి కవర్ చేస్తానో మీకు అన్ని వీడియో తీసి చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. గైస్, మనం ట్యాక్సీ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ట్యాక్సీ ఎక్కబోతున్నాం అనమాట. మన ట్యాక్సీ నెంబర్ 6163, దిస్ వన్. సో హియర్ ఇట్ ఈస్. అది మన ట్యాక్సీ. మనం ట్యాక్సీ ఎక్కేసినాం. ట్యాక్సీలో ఉన్నాము. ఇప్పుడు మనం రూమ్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఈయన గారి ఫీలింగ్ చెప్తాం, అడుగుదాం అనమాట. చెప్పండి. కొద్దిగా హ్యూమిడిటీ అనిపిస్తుంది కొంచెం. అక్కడికి వెళ్ళాక, రూమ్కి వెళ్ళాక విల్ ఫైండ్ ఇట్ అవుట్, విల్ టెల్ యూ. గైస్, ఇప్పుడు ఇక్కడ కూడా వెదర్ చాలా చల్లగా ఉంది. వర్షం పడుతుందంట. పడింది ఆల్రెడీ. ఇంకా చల్లగా ఉంది. ఐ థింక్ వర్షం మళ్ళీ పడుతుంది అనుకుంటా. మీకు చూపిస్తా పడితే. వెదర్ చూసారా, మబ్బులు ఉన్నాయి. బాగా వర్షం వచ్చేటట్టు ఉందన్నమాట. ఎయిర్పోర్ట్ నుంచి మనం రూమ్కి వెళ్ళిపోతున్నాం. మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తా. వెదర్ చాలా చల్లగా ఉంది. 2 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయంట గోవాలో. అందుకని వెదర్ చాలా చల్లగా ఉందన్నమాట. సరే, మేము వచ్చినందుకు వస్తాయి. మేము ఇక్కడ హీట్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాం, బట్ లేదు, చాలా చల్లగా ఉంది. మన హైదరాబాద్ కన్నా ఇక్కడ చాలా చల్లగా ఉంది. వెల్కమ్ టు గోవా. ఇప్పుడు మనం హోటల్కి రీచ్ అయిపోయినాము. ఇది మనం తీసుకున్న రూమ్ టూర్ చూపిస్తాం మీకు. ఫస్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇప్పుడు మనం అంతా సెట్ చేసుకుంటే అంత గలీజ్ అయిపోతుంది కదా, అందుకని. సో వెల్కమ్ టు ద రూమ్. కమ్ ఆన్. ఫస్ట్ వచ్చేస్తే కమ్, ఇది వాష్రూమ్. దిస్ వన్. నెక్స్ట్ ఇవి కబోర్డ్స్. ఏం లేదు, ఇప్పుడే వచ్చినాం కాబట్టి.
నెక్స్ట్ ఇటు వస్తే మనం కాఫీ పెట్టుకుంటాకి ఇటు వచ్చేస్తే సోఫా, లగేజ్ ఇప్పుడే పెట్టారు. అండ్ మన టీవీ. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడే హ్యాండ్ బ్యాగ్ పెట్టినాం అనమాట. ఇది బాల్కనీ వ్యూ చూపిస్తారండి మీకు. ఇది వచ్చి బాల్కనీలా వచ్చింది, ఇక్కడ నుంచి వ్యూ అన్నమాట. మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, సూపర్ ఉంది. ఎవరు లేరు ఎందుకంటే వర్షం బాగా పడిందంట, సో అందుకని చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇది వ్యూ అన్నమాట. ఇది మన రూమ్. యాక్చువల్లీ ఇక్కడ మనం వన్ నైట్ ఉండబోతుంది. నైట్ టుమారో వేరే దగ్గరికి అన్నమాట. గోవా గాయస్ నేను ఇది సెకండ్ టైం అన్నమాట విజిట్ చేసింది. ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు యాక్చువల్ నాకు హైదరాబాద్ లో చాలా ఫీవర్ ఉండే, ఇన్ఫెక్షన్ ఉందన్నారు. ఓ 2-3 ఇంజక్షన్ చేశారు, టాబ్లెట్స్ కూడా ఇచ్చారు, అయినా తగ్గలేదు. అప్పటికి ఇంకా 2 days ఏం తిరగను కూడా తిరగలే. బీచెస్ తిరిగాము, బట్ అయినా తగ్గలేదు అనమాట. ఇంకా 3rd day అట్లా ఇంకా తగ్గట్లేదు, ఫుల్ ఫీవర్ ఉందని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయాం అనమాట. హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ చూపించుకుంటే అప్పుడు కొంచెం తగ్గింది, మంచిగా అయిపోయింది అప్పుడు. సో ఇప్పుడు మనం ఈ గోవా అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం మంచిగా ఎంజాయ్గా. ఇప్పుడు నేను ఓకే. సో ఐ థింక్ కొన్ని డేస్ వరకు మనం మళ్ళీ ట్రిప్కి వెళ్ళేది లేదు కాబట్టి ఇదే మన లాస్ట్ ట్రిప్ ఇప్పుడు. గాయ్స్ ఇప్పుడు మేము నైట్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే రూమ్కి వెళ్ళాం కదా, ఫ్రెష్ అయ్యాము, వచ్చాము. ఫుల్ వర్షం పడింది. ఇప్పుడు ఎప్పటి నుంచి పడుతుందో తెలీదు కానీ మేము వచ్చేసరికి కొంచెం ఆగింది. సో వెహికల్ తీసుకున్నాం రెంట్కి. ఇప్పుడు మనం అలా తిరిగి వద్దాం, ఓకేనా? మీకు కూడా చూపిస్తాం, స్టే ట్యూన్. Full of lights.